దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనకి జూలై 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి కదండి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, అమ్మవారికి ఇష్టమైన పుష్పాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. అమ్మవారికి ఇష్టమైన స్తోత్రాలు వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే మనం అనుకున్న కోరిక సిద్ధిస్తుంది. కానీ చాలా చాలా నియమనిష్టలతో ఉండాలండి ఈ అమ్మవారి నవరాత్రులు ఆచరించేవారు. బ్రహ్మచర్యం పాటించాలి. మద్యపాన మాంస అన్నిటికీ దూరంగా ఉండాలి. ఇల్లంతా చాలా శుచి శుభ్రంగా నిత్య అమ్మవారి స్తోత్రాలతో కళకళలాడుతూ ఉండాలి. అబద్ధం చెప్పకూడదు. ఒకరికి అయినంతలో సాయం చేస్తూ ఉండి చాలా నిష్టగా ఉండాలి. అలా కుదిరితేనే అమ్మవారి పూజలను ఆచరించుకోవాలి. ఇక అమ్మవారి పూజనం, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల గురించి తెలుసుకుందాం. మొదటి రోజు అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టండి. రెండవ రోజు వారాహి అమ్మవారికి పులిహోర. మూడవ రోజు దద్దోజనం, అదే పెరుగన్నం అంటాం కదా. నాలుగవ రోజు చక్కెర పొంగలి. ఐదవ రోజు పాయసం. ఆరవ రోజు గారెలు. ఏడవ రోజు కుడుములు లేదా ఉండ్రాళ్ళు. ఇక ఎనిమిదవ రోజు పానకం వడపప్పు. తొమ్మిదవ రోజు పండ్లు, కొబ్బరికాయలు. మీకు ఇష్టమైన ఆఖరి రోజు కదా, అన్ని నైవేద్యాలు సిద్ధం చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు పానకం అనేది మీరు చేసిన నైవేద్యంతో పాటు ఉండేలా చూసుకోండి. అమ్మవారికి బెల్లం పానకం అనేది చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అమ్మవారికి మహాప్రీతికరమైనవి దానిమ్మ పండు, పనస పండు, అలాగే కంద. మీకు కుదిరితే నవరాత్రుల్లో ప్రతిరోజు కంద దీపాన్ని పెట్టుకోండి, లేకపోతే ఒక్కరోజైనా కంద దీపాన్ని పెట్టుకోండి. అమ్మవారు మీ కోరికలను సిద్ధిస్తుంది. ఇక విప్ప పూలు దీపారాధన విప్ప నూనెతో చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అమ్మవారికి ఎర్రటి పుష్పాలు కూడా మహాప్రీతికరం. శంఖ పుష్పాలు, నీలిరంగు పుష్పాలు, నీలిరంగు చామంతి పుష్పాలను అర్చన చేసుకోండి. అమ్మవారికి తాంబూలాన్ని సిద్ధం చేసుకోండి. చిలకడ దుంప నైవేద్యం కూడా మహాప్రీతికరం. ఇక తాంబూలానికి ఇలాచి, జాజికాయ, పచ్చకర్పూరం ఇలా అన్నీ మీకు తెలిసినవి కదా, వాటన్నిటితో సిద్ధం చేసుకుని ప్రతిరోజు అమ్మవారి దగ్గర 2 ఉంచి, ఒకటి అమ్మవారికి, ఒకటి మీరు ఆ జగన్మాతను, ఆ వారాహి అమ్మవారిని సాగినంతలో ఆరాధించుకుని అర్చించుకోండి. మీ అందరి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. నేనైతే ఈ వారాహి నవరాత్రులు అనేది ఆచరించుకోవడం లేదండి. ఇక చేసుకునే మీరందరూ నా గురించి కూడా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. వారాహి నవరాత్రులు చేయాలంటే చాలా చాలా నియమనిష్టలు ఉండాలి. అవి మన ఇంట్లో సాగాలి కదా. ఆ రకంగానే నేను ఈ వారాహి నవరాత్రులు అనేది ఆచరించుకోవడం లేదు. దీపారాధన చేసుకుంటాను అమ్మవారికి పుష్పాలను సమర్పించి. నాకు అంతవరకు సాగుతుందండి. మీరు జగన్మాతను ఆచరించుకునే ప్రతి స్త్రీమూర్తి మీ కోరికలు తీర్చుతుంది వారాహి అమ్మవారు. పూజించుకుంటారని ఆశిస్తూ, వీటిలో ఏదైనా సరే మీరు పాటించుకుని అమ్మవారికి సమర్పించుకుంటే పుష్పాలు నైవేద్యం, అలాగే ప్రతిదీ కూడా. అలాగే లలిత సహస్రనామాలు మాత్రం ప్రతిరోజు పారాయణ చేయాలండి. పారాయణం చేయడం మాత్రం కంపల్సరీ చేయాలి అమ్మవారికి. 9 రోజులు కూడా అలా పారాయణం చేసుకుంటూ అమ్మవారి స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటూ 9 రోజులు మీ ఇంట వారాహి అమ్మవారు నిలిచి మీ కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జ్యోతి భక్తి వ్లాగ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది.